రైతులు తీసుకొచ్చారు. ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి 5,42,000 మంది రైతుల దగ్గర నుంచి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, 24 గంటల లోపే 7,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున. అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది. ప్రజలు మనని నమ్మారు, ఆత్మవిశ్వాసంతో నమ్మారు, బలపరిచారు. జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి 5 సంవత్సరాలు వై నాట్ 175 అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు, స్టాటిస్టికల్ పాయింట్ కాదు అది. 100% స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు. ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం. ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు. అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు? ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, మన రైతాంగాన్ని రక్షించాలి, మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామనంటే 2 ఎకరాలు 3 ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు, ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన 5వ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళి అమిత్ షా గారితో చాలా బలంగా మాట్లాడి ఇది మా రాష్ట్రానికి గర్వకరమైన విషయం, దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ రోజు ఆయన బతిమలాడారు మన ప్రజల పక్షాన. ఆలోచించండి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాం. ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం. మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి. మార్పు కోరారు మీరు, ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ బాధ్యత కూడా మనకు పెరిగింది. ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి, మన పార్టీకి, మన జన సైనికులకి, మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం. ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం ముందుకెళ్ళాలి. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం, మీరు తోడుగా నిలబడండి. ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మన శాసనసభ్యులు ఉన్నారు, మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకోసం. మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా ఎంతో ఆనందం కలిగించింది. ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి. దానికోసం మీ సహాయం, మీ సహకారం ఎంతో అవసరం. నిలబడదాం ఈ ప్రయాణంలో. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం. సూపర్ 6లో ఇచ్చిన గ్యారంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు. గర్వంగా చెప్తున్నా నేను, ఈరోజు 1 కోటి మందికి మనం
ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు వెచ్చించాం. రాబోయే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం. నిలబడాల్సిన అవసరం ఉంది. త్యాగాలు చేశాం, కష్టపడ్డాం. కానీ మీలో మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యం కోల్పోబాకండి. పదవులు వస్తాయి, పదవులు పోతాయి. కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి పదవులు రాకపోవచ్చు. కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు. వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ. ఆలోచిద్దాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళిక, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ప్రభుత్వంలో మన భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమమైనా సరే ఇది మన సొంతం అని మీరు భావించుకోవాలి. నేను మరొక్కసారి కోరుతున్నాను ఈ వేదిక ద్వారా మన జన సైనికుల్ని, వీర మహిళల్ని మీరు దయచేసి ప్రభుత్వ అధికారులతోటి మీరు కలిసి పనిచేయండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మీరు గుర్తించండి. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మీరు కూటమిలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా, 100% స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు. నమ్ముకున్నారు మన ప్రజలు. మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు. ఆ కార్యక్రమాలు మీరు నిలబెట్టండి. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది, ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది. ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం. నిలబడదాం మనం దానికోసం. ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి. ఏ వార్డులో కానీ, ఏ కార్పొరేటర్లు అయినా సరే, ఏ కౌన్సిలర్ అయినా సరే, ఏ ఎంపీటీసీ అయినా సరే మీరు చేయాల్సిన కార్యక్రమం ప్రజల కోసం. ఈ ప్రయాణంలో చాలామంది జన సైనికులు పాపం ఈరోజు ఇక్కడ ఉంటే ఎంతో ఆనందించేవాళ్ళు వాళ్ళ సభ చూసి. 463 జన సైనికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఎంతో బాధ కలిగించింది. చాలామంది ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్కుల్ని వాళ్ళకి అందించాం. ఆ 463 జన సైనికులకి మన ఈ సభ ద్వారా వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా, వాళ్ళ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కూడా కలిసి ఉండాలి. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి. అదేవిధంగా పిఠాపురం ప్రజలకి, తూర్పుగోదావరి జిల్లా నాయకులకు మీరందరూ కూడా సహనంతో, సమన్వయంతో కలిసి మనం ముందుకెళ్ళాలి. ఇది ఒక బాధ్యత. మనం ఏ అడుగు వేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి పైన పడుతుంది. నిలబడదాం, ప్రజల కోసమే నిలబడదాం. మనం చేసే ఏ కార్యక్రమం సరే నిజాయితీగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి ముందుకెళ్దాం. ఎంతోమంది